లిప్స్టిక్ అలా రుద్దేస్తున్నానని ఒకటి మారిస్తే ఒకటి అలా ఎంత తిప్పలు పడ్డాను. ఆకలికి చచ్చిపోయాను అన్నమాట. ఖచ్చితంగా గోరింటాకైతే పెట్టుకొని తీరాల్సిందే ఓటు వేయడానికి. ఆ చీర కట్టుకోపోతే మా అమ్మ చంపేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ పూర్ణిమ. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, నేను ఓటు వేయడానికి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను అనమాట. అందుకోసం ఇలా రెడీ అయిపోతున్నాను అనమాట. ఏంటి లిప్స్టిక్ అలా రుద్దేస్తున్నానని అనుకుంటున్నారా? ఆ లిప్స్టిక్ అయిపోయిందండి, కానీ ఉన్నదాన్ని వేస్ట్ చేయకుండా పూసేస్తున్నాను అన్నమాట. ఫైనల్గా నా లుక్ ఎలా ఉందో మీరే చెప్పాలి. ఎలా ఉన్నాను, ఓకేనా? ఇది ఆదివారం రోజు తీసిన వీడియో అండి. తెల్లారితే ఎలక్షన్స్ ముందు రోజు కాబట్టి అస్సలు బస్సులు లేవండి. మా ఊరు వెళ్ళడానికి 4 ఆటోలు మారానండి. ఒకటి మారిస్తే ఒకటి అలా ఎంత తిప్పలు పడ్డాను. ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళడానికి మినిమం 1.5 గంట 2 గంటలు వెళ్ళిపోతాం. అలాంటిది 4.5 గంట పట్టిందండి. ఈ ఊరు పేరు సంగం అండి. ఇక్కడ ఈ కొండ పైన ఇల్లులన్నీ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఈ పెన్నా బ్యారేజ్ 1 సంవత్సరం 1.5 సంవత్సరం క్రితం పూర్తి చేశారండి. అంతకు ముందు అయితే బండి పోవడానికి కూడా కష్టమయ్యేది. బాగా గమనించండి, ఒక పక్క అయితే నీళ్లున్నాయి, ఒక పక్క అయితే నీళ్లు లేవు. అంటే పొలాలకి అవసరమైనప్పుడల్లా నీళ్లు వదలాలని ఇలా దాచి పెడుతుంటారనమాట. మేమైతే ఈ పెన్నా నీళ్లే మా ఊర్ల సైడ్ అక్కడంతా ఈ పెన్నా నీళ్లే అండి ఎక్కువ శాతం తాగేది. చూడండి, వాటర్ ఇటు సైడ్ అయితే వాటర్ అంతా ఉన్నాయి. నేను బయలుదేరింది పొద్దునే కాబట్టి ఇలా పొలం పనులకు వెళ్ళే వాళ్ళందరినీ చూడగలిగాను అనమాట. అబ్బా, పచ్చని పొలాలు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. ఇవన్నీ టౌన్ లో ఎక్కడుంటాయండి? 24 గంటల ఏసీలలోనే మనం జీవిస్తున్నాం. అందుకే మనకు అన్ని విటమిన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మా ఊరు సైడ్ ఎక్కువ కనిపించేది ఈ చౌకలు అండ్ వరి అండి. ఈ చౌకలు అయితే 3 సంవత్సరాలు అలాగే పెంచుతారు, తర్వాత అమ్మేస్తారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం అనమాట. మా ఊర్లోకి ఎంటర్ అయిపోయాను. చూసారా, వాటర్ ట్యాంక్. ఎంటర్ అవగానే వినాయకుడి స్వామి గుడి అండ్ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహము. ఎటు చూసిన చెట్లు, తాటి చెట్టు, ఇంకా ఎక్సెట్రా. చూడండి, చుట్టూ చెట్లు, ఇంట్లో చుట్టూరు చెట్లే, గెడ్డు వాములు. మొత్తానికి అన్ని తిప్పలు పడి ఇంటికి చేరుకున్నానండి. పొద్దున 7 గంటలకు బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి 11:30 12 అయింది. ఆకలికి చచ్చిపోయానమాట. మా అమ్మ వేడి వేడిగా బొండాలు చేసి పెడితే అవి తినేశాను. ఎలాంటి కెమికల్ లేకుండా మా అమ్మ చూడండి పనగంటాకుని ఎంత బాగా పెంచుతుందో. ఎటు చూసిన కనకంబరాల చెట్లు, సూపర్. మా పూలు అని చెప్పాను కదా. అబ్బే, ఈ పిల్ల అసలు మాట అంటాం లేదమ్మా. ఇదేం చెప్పా? సీతాఫలం. సీతాఫలం సీతాఫలం కూడా ఒక చెట్టు ఉంది. దొంగ ఉంది. చీమలు ఉంటాయి అక్కడ. బంగారం అక్కడ చీమలు ఉంటాయి. బంగారం ఏదో వంకాయ చెట్లకి. అబ్బా, పోయేసానా? ఒకటే కనిపిస్తుంది. ఇది నువ్వు చేయబడలేదా అంటే కోసేద్దామని మళ్ళీ పోయేసానా? ఎందుకు ఇప్పుడు? నాకు కావాలి వంకాయ, బలం ఉంది పెద్ద వంకాయ. ఏం చేసుకుంటావుమే? పూత లేదు కాబట్టి కాయలు లేవు. ఇది ఏడు కూడా ఇంకో సీతాఫలం ఉన్నట్టు. దేర్ హ్యావ్ వన్ పపాయా ట్రీ. నువ్వు కాయ ఈ 2 కాయలు మాత్రమే ఉండే, పోతలేదు కాబట్టి. ఇది మిద్ది మీద నుంచి తీస్తున్న ఈ వీడియో నైట్ వ్యూ అన్నమాట. చుట్టూ చెట్లు, నులక మంచాలు. అక్కడ దూరంగా పడుకో ఉన్నాడు చూడండి, కాలు మీద కాలేసుకొని. వాడు మా వాడే. అది ఫోన్ చూస్తున్నాడు ఆయన. చాలా బాగుంది, ఆహ్లాదకరంగా, చల్లటి గాలి. అబ్బా, నేనుండే దగ్గర టౌన్ లో అసలు గోరింటాకే దొరకదండి. ఇట్లా ఊరికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా గోరింటాకు అయితే పెట్టుకొని తీరాల్సిందే. మా చెల్లి పెడుతుంది. అసలు నేను అన్ని తిప్పలు పడి ఊరికి వచ్చింది ఎందుకు? ఓటు వేయడానికి. ఆ ఓటు వేయడం కోసమే ఇలా రెడీ అయ్యా. చీర కట్టుకోపోతే మా అమ్మ చంపేస్తుంది. అందుకే ఇలా కట్టానన్నమాట. అక్కడికి ఫోన్ తీసుకెళ్ళకూడదని చెప్పారు. నా ఓటు హక్కుని నేనైతే వినియోగించుకున్నానండి. మరి మీరు? ఇదండి ఈరోజు బ్లాగ్. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.